ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రోజాని కొంతమంది రౌడీలు వెంట పడుతూ ఉంటే రోజా పరుగులు పెడుతూ ఉంటుంది. అప్పుడే అటుగా వెళ్తున్న అరుణ్ కార్లో నుండి పరుగులు పెడుతూ ఉన్న రోజాని చూసి స్టాప్ ఇట్ అని కార్ని ఆపమని చెప్తూ ఉంటాడు. ఇక రోజా ప్రాణ భయంతో పరుగులు పెడుతూ ఉంటే రోజాని చంపేయడానికి ఆ రౌడీలు తెగ వెంట పడుతూ ఉంటారు. అప్పుడే అరుణ్ రోజాని కాపాడడానికి రోజా దగ్గరికి వస్తాడు. రోజా కింద పడిపోతూ ఉంటే అరుణ్ కిందికి వచ్చి పట్టుకుంటాడు. రోజా, నువ్వు పక్కకు తప్పుకో, నువ్వు పక్కనే ఉండు, నేను వీళ్ళ సంగతే చూసుకుంటాను అని అరుణ్ రౌడీల పైన విరుచుకుపడుతూ ఉంటాడు. రోజా ఇదంతా చాలా సంతోషంగా పక్క నుండి చూస్తూ ఉంటుంది. అరుణ్ అలా చాలా కోపంగా, నా రోజాని వెంట పడతారా, ప్రాణాలు తీయాలని చూస్తారా, మిమ్మల్ని అస్సలు వదిలిపెట్టాను అని ఆ రౌడీ అందరినీ కూడా కుమ్మేస్తూ ఉంటాడు. కొంతమంది రౌడీలు పారిపోతారు. ఇక చివరికి ఒక రౌడీ దొరకటంతో కత్తి పట్టుకొని వాడి మెడ పైన కత్తి పెట్టేసి వాడి గుండెల పైన కూర్చొని, చెప్పండి, రోజాని చంపమని పంపించింది ఎవరు, నిజం చెప్తారా లేదా, లేకుంటే మీ ప్రాణాలు తీసేస్తాను అని పీక పైన కత్తి పెట్టి మరి బెదిరిస్తూ అడుగుతూ అప్పుడు ఆ రౌడీ, సార్, రోజా మేడంని చంపమని పంపించింది ఎవరో కాదమ్మా, రమాదేవి గారు, రమాదేవి మేడం అని చెప్పడంతో అరుణ్ ఒక్కసారిగా కుప్పకూలిపోతాడు. మరి రోజా ప్లాన్ ప్రకారమే ఇదంతా చేయిస్తుందా, లేకుంటే రమాదేవి నిజంగానే పంపించిందా, మనం నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాము. ఇప్పుడు రమాదేవి రోజాని చంపడానికి ప్రయత్నిస్తుంది అని పూర్తిగా నమ్మిస్తున్న అరుణ్ ఇప్పుడు రమాదేవిని ఎదురు తిరిగి రోజా మెడలో తాళి కట్టేశాడా?